జ్యోతులు ఫౌండేషన్ ఒక పండగ రోజు భావి తరాల భవిష్యత్తుకి నిర్దేశకులుగా మీరు రేపటి నుంచి మీ జీవితాలు ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ చిరు కార్యక్రమానికి సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే సభ ముందు ఉన్నటువంటి సోదరిమణులు సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నటువంటి డిఎస్ఏ విజేతలైనటువంటి 23 మందికి కూడా ఆ తిరుపతి వెంకన్న ఆశీస్సులు అందేవాళ్ళని, మీ జీవితాలు మంచి ఉన్నతమైనటువంటి జీవితాలుగా ప్రతి ఒక్కరూ ఒక అవార్డు గ్రహీత అయ్యేటటువంటి విధానంలో మీరు ఉపాధ్యాయునిగా పరిణితి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి అందరికీ ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు ఇప్పుడు జ్యోతుల్లో చెప్పేస్తే పని అయిపోదు, డబ్బులు చేసి పెట్టేస్తే అయిపోయే పరిస్థితి కాదు. వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలను పక్కకు పెట్టి మరి సుమారు 13 మంది మీ అందరి కోసం పరిశ్రమించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇందులో ఓన్లీ ఆశయం నాదైనా ఆచరించిన వాళ్ళు మాత్రం వాళ్ళు. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో ఏ రకంగా అయితే నిర్వహించబడుతుందో అంత బాధ్యతతోటి కూడా, అంతకన్నా రెట్టింపు బాధ్యతతోటి వాళ్ళు 13 మంది కూడా బాధ్యత తీసుకున్నటువంటి వారు. వారికి ముందు మనం, మీరు కానీ నేను కానీ అందరం అభినందన తెలియజేయాల్సినటువంటి అవసరం. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు నీలం చక్రధర్ గారు, గద్దె మారుతి గారు, సూర్యనారాయణ మూర్తి గారు అంటే సురేష్ గారు, పడాల బాలాజీ గారు, కంటే ఉదయ భాస్కర్ చౌదరి గారు, కోలేటి సూర్యనారాయణ గారు, పుర్రే సూరణ గారు, రఘురామకృష్ణరాజు గారు అంటే రఘు, అడపా తాతాజీ ఇదేంటి ఆడున్నాడు, జోసఫ్ గారు, బుద్ధాజీ గారు, గద్దె వెంకటరమణ గారు. వీళ్ళందరూ కూడా నా ఆశయాన్ని నెరవేర్చాలనేటటువంటి తపనతో, ఏ రకంగా దీన్ని సక్సెస్ చేయాలనేటటువంటి ఆలోచనతో పనిచేశారు తప్పించి ఇక్కడ ఎక్కడ దేన్ని ఆశించి మాత్రం వాళ్ళు చేయలేదు. మీ అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. ఇక రెండోది, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు, వాతావరణం, పరిస్థితులు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సంగ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు వెళ్ళేటటువంటి గ్రామాల యొక్క స్థితిగతులు కానీ, పరిస్థితులు కానీ, ఆ పిల్లల యొక్క విధానం కానీ మనం పూర్తి అవగాహన కల్పించుకోవాలి. ఎందుకంటే ఒక 20 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే యూనివర్సిటీ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత పిల్లలు పాడయ్యేటటువంటి పరిస్థితి ఉండేది. రకరకాల డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం, ఇంకా రకరకాల విధానాలతో ఇదవడం, ఆ యూనివర్సిటీలు ఉన్నాయి అక్కడక్కడ మనం చూసేవాళ్ళం. ఇందులో నిరుత్సాహంతో, నిస్పృహతో చదువుకున్నటువంటి వాళ్ళలో అనుకున్నది సాధించలేక ఎక్స్ట్రీమిస్ట్ స్వభావాలతో కూడా మార్పులు చెంది ఈ సమాజానికి చెడు పురుగుల్లా తయారయ్యేటటువంటి కూడా ఉండేది.
కానీ ఇవాళ కాలేజీల దగ్గర నుంచి స్కూల్స్ దగ్గర నుంచి మామూలు గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి బళ్ళు కూడా, ప్రైమరీ స్కూల్స్ కూడా మరి గంజాయి కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ రావడం జరుగుతుంది. మరి దాన్ని నిరోధించాల్సింది, వాళ్ళ సక్రమమైనటువంటి దారిలో పెట్టాల్సింది ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకోవాల్సింది కూడా మీరు. మనం వాడిని ఉన్నత విద్యావంతులు చేసే కంట ఉన్నత వ్యక్తిత్వం కలిగేటటువంటి వ్యక్తిగా తయారు చేయగలిగేటటువంటి ముందు పరిస్థితి తీసుకోవాలి. వాడు ఉన్నత వ్యక్తిత్వం కలిగేటటువంటి వ్యక్తిగా ఆ కుర్రవాడ బాలుడిగానే మనం తయారు చేయగలిగితే తదుపరి ఆడు ఉన్నత విద్యావంతుడిగా ఆటోమేటిక్గా పెరిగిపోతాడు. దీన్ని ప్రధానంగా మీరు బాధ్యతగా తీసుకుని మీ వృత్తిలో ఈ నైపుణ్యులతో మీరు వెళ్ళగలిగితే, నేను ఇందాక మొట్టమొదటి చెప్పాను, మీరంతా కూడా అవార్డు గ్రహీతలు కావాలి. అదే వాటంతట అవే మీ చేతికి వచ్చి అందుకునేటటువంటి పరిస్థితులు నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా రేపటి నుంచి మీరు ఒక నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. నిన్నటి దాకా ఉన్నది వేరు. నిన్నటి దాకా మీలో ఒక తపన, ఏమైనా నాకు ఒక జీవనాధారం కావాలి, దానికోసం నేను ఏదో రకంగా సంపాదించుకోవాలి, నా కాళ్ళ మీద నిలబడాలి అనేటటువంటి ఒక ఆశయంతో మీకోసం మీరు ఆలోచన చేసుకుంటూ మీ జీవితాన్ని సాగించారు. దాన్ని అందుకున్నారు, సఫలీకృతులయ్యారు. మీరు తీసుకున్నటువంటి ఈ సఫలీకృతులైనటువంటి బాధ్యత మాత్రం అవసరం అనుకుంటే ఈ దేశానికే ఒక దిశ నిర్దేశించేటటువంటి ఉన్నతమైనటువంటి బాధ్యత. మనం విద్య అన్నది చాలా అతి ప్రధానమైనది సమాజంలో. విజ్ఞానం అన్నది ఉన్నప్పుడే సమాజం బాగుపడేటటువంటి పరిస్థితి. మరి అంత గురుతరమైనటువంటి బాధ్యతలు తీసుకుని మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. రేపు మేము ముందు రేపు రకరకాల స్వభావాలు ఉన్నవాళ్ళు, రకరకాల మనస్తత్వాలు ఉన్నవాళ్ళు విద్యార్థులుగా రాబోతారు. వాళ్ళందరినీ కూడా మీ ఆలోచనకు అనుగుణంగా మలచాల్సినటువంటి నైపుణ్యత ముందు మీలో రావాలి. నేను మ్యాక్సిమం ట్రై చేశాను. ఈరోజు మీకు ఆ రకమైనటువంటి సూచనతో ఏర్పడినటువంటి ఏ బుక్లెట్ అయినా దొరుకుతుందేమో అని చెప్పి ఈ డిఎస్ఎస్ సెలక్షన్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ట్రై చేస్తూ ఉందా, ట్రై చేశాను. కానీ ఎక్కడ అది నాకు పూర్తి సమయం కూడా పెట్టలేకపోయాను, దొరకలేదు. లేకపోతే అటువంటి ఉంటే మీకు ఇవాళ మీ చేతుల్లో పెడతాను. అందుకోసమే మనం ఎంత మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా మనిషికి ప్రధానంగా తాను తీసుకునేటటువంటి వృత్తిలో సక్సెస్ అవ్వాలి అనుకుంటే, సఫలీకృతం కావాలి అనుకుంటే ప్రధానంగా క్రమశిక్షణ కావాలి, పట్టుదల కావాలి, ఈ సమాజానికి నేను ఉపయోగపడాలనేటటువంటి తపన కావాలి. ఈ మూడు ఉండగలిగినప్పుడే మనం చేసేటటువంటి వృత్తికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మొట్టమొదటిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను,
అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఆ రోజు జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా డిఎస్సి కోచింగ్ మొదలెట్టినప్పుడు రమారమి 400 మందిని 450 మంది మనకి కోచింగ్ తీసుకోవడానికి రావడం జరిగింది. తర్వాత టెట్లో 320 మంది 30 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో 23 మంది ఈరోజు సాధించారు అంటే చాలా గొప్ప విషయం ఇది. నేను ఆ రోజు మన కోచింగ్ సెంటర్ ద్వారా ఒక 5-10 మంది అయినా వస్తే చాలా బాగుండు అని ఎందుకు అనుకున్నానంటే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు అన్నవి చాలా ఎక్కువ ఉన్నాయి మనకి. అక్కడ కూడా ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీలు పెట్టే, ఎందుకంటే వాళ్ళకి వ్యాపారం కాబట్టి మంచి ఫ్యాకల్టీని పెట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్ చెప్తారు. ఆ పెట్టిన వాళ్ళు కూడా వీళ్ళని ఎలా మౌల్డ్ చేయాలి అన్న ఆలోచనతోటే మిమ్మల్ని అందరినీ కూడా అక్కడ తయారు చేస్తుంటారు. కానీ ఇక్కడ మేము ఫౌండేషన్ ద్వారా మీకు కోచింగ్ ఫ్రీగా ఇవ్వగలం, కానీ మిమ్మల్ని ఎలా మౌల్డ్ చేయాలి, ఎలా తయారు చేయాలన్నది మాకు ఆలోచన లేదు. మాటల్లో చెప్పగలం కానీ మిమ్మల్ని మౌల్డ్ చేయడానికి ఆలోచన లేదు. ఆలోచన కూడా క్రోడీకరించుకుని మీరందరూ కూడా కష్టపడి ఈ ఫౌండేషన్ ద్వారా నాకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు కాబట్టి మేము సాధించాలి అని ఒక పట్టుదలతోటి మీరందరూ సాధించడానికి ఒక్కసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, నేను ఈ ఫౌండేషన్ ద్వారా ఏం నిర్ణయం తీసుకున్నా, ఏం చెయ్యాలన్నా కొండ అంత అండ నా తండ్రి నా వెనకాల ఉన్నాడనే ఒక మనోధైర్యంతో ఈ రోజు వరకు కూడా ఏ నిర్ణయం తీసుకుంటానో. అంతేకాదు ఆ నిర్ణయానికి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ నా అడుగులో అడిగేసి నా సపోర్ట్ చేస్తూ ఈ రోజు వరకు కూడా వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, ఈరోజు ఫౌండేషన్ అన్నది నేను మొట్టమొదటిగా మొదలెట్టింది ఎందుకు మొదలెట్టానంటే స్కూల్స్లోకి వెళ్ళేవాడిని. నేను ఆ స్కూల్స్కి వెళ్ళినప్పుడు బల్లలు లేక కింద కూర్చొని, లైట్స్ ఉండే కాదు, ఫ్యాన్లు ఉండే కాదు, టీచర్స్ కూడా సరైన ఫర్నిచర్ ఉండేది కాదు. దాన్ని మనం స్కూల్ వ్యవస్థను బాగు చేసినట్టయితే ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా సౌకర్యాలు కల్పించి వాళ్ళకి చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు కలగజేస్తారో చేశారు గత ప్రభుత్వం. మూసారు కాబట్టి మనం ప్రతి సోమవారం కూడా ఒక అన్న క్యాంటీన్ ఇవ్వండి, పెట్టండి అని ఒక ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగా అన్న క్యాంటీన్ ప్రతి సోమవారం కూడా ఈ జగ్గంపేట సెంటర్లో పెట్టడం జరిగింది. ఎలక్షన్ అయిపోయింది, రాష్ట్రం అంతా కూడా అందరూ మూసేశారు. కానీ ఎలక్షన్ అయి సంవత్సరంన్నర అయినా సరే ఈ రోజుకి కూడా అన్న క్యాంటీన్ అక్కడ రన్ అవుతుంది. దాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇది పార్టీ ఆదేశాలుగా తీసుకోలేదు, ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఈ అన్నా క్యాంటీన్ గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ అయి ఉంది. అది తొందరలోనే ఇంకో నెల 2 నెలలు 6 నెలలు పడుతుంది. ఆ వచ్చే వరకు కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా ప్రతి సోమవారం కూడా మా అందరి కార్యకర్తల సహాయ సహకారాలతోటి అన్నా క్యాంటీన్ ని ముందుకు నడిపిస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా నాగేంద్రను కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి సోమవారం కూడా 500 నుంచి 600 మంది అక్కడ భోజనం చేస్తారు. 500 నుంచి 600 మంది ఇంకా ఒక 50 మందికి ఎక్కువైనా తక్కువైనా లేదు అనుకుండా పంపిస్తాడు. దానికి ఛార్జ్ చేసేది మాత్రం 12,000 నుంచి 13,000 రూపాయలు, 10,000 12,000 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. అంటే అతను పడిన దానికన్నా కొంచెం తక్కువగా ఇచ్చి మనోడు దాని సహకరించినందుకు ప్రత్యేకంగా నాగేంద్రను అభినందిస్తూ, ఇదే కాకుండా డిఎస్సి విషయంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి మనం అందరూ కూడా రుణపడి ఉండాలి. 16,347 పోస్టులు ఒకే సంతకంతో చేసేరని ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం కదా.
కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా 1,80,000 చిల్లరే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే దీన్ని డిఎస్సి మాస్టర్ని ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దానికి కూడా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని అలాగే మోడీ గారిని కూడా అభినందించక తప్పదు. అలాగే ఆటో వాళ్ళకి ఒక నిర్ణయం తీసుకుని ప్రతి ఆటో వాడికి కూడా ఒక బియ్యం బస్తా ఇవ్వాలని ఫౌండేషన్ ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి గల కారణం కూడా చెప్తున్నాను. నేను ఒక రోజు నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తున్నాను, వస్తుంటే ఆటో వాళ్ళు ఇక్కడ ప్రతి వారం కూడా ప్రతి నెల మీటింగ్ పెట్టుకుంటారు అక్కడ. మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాను నేను రవిబాబు, అప్పటికప్పుడు ఎక్కడికంటే ఇక్కడికి వెళ్ళి వచ్చేద్దాం పదండి కారు ఎక్కించుకుని అక్కడికి వెళ్ళారు. మీటింగ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు సరదాగా అప్పటికే మీటింగ్ అయిపోయింది, సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటారు మీరు, మీ సమస్యలు ఏంటంటే ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే ఆ లిస్ట్ తయారు చేయండి, ప్రైవేట్ కాలేజీలో వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చే విధంగా మన ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగానే. ఆ లిస్ట్ తయారు చేయమని నిన్నే చెప్పడం జరిగింది. అదే విధంగా మీరు కూడా భావి తరాల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఆ తరాలను తయారు చేసే బాధ్యత మీకు రావడం అదృష్టం. ఆ బాధ్యతగా తీసుకుని వాళ్ళందరినీ వాళ్ళ టాలెంట్ బట్టి ఎంకరేజ్ చేయండి. వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మోటివేట్ చేసి ఎంకరేజ్ చేయండి. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? అక్కడ సకల సౌకర్యాలు ఉంటాయి. ఉన్న అబ్బాయిని చదివించాలంటే మామూలు స్కూల్లో చదివించడం, ఏసీ రూమ్లోనో ఇంకోటో ఇప్పుడున్న స్టాండర్డ్స్ని బట్టి చదివించాల్సిన పరిస్థితి. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్ టాలెంట్ కానీ, గవర్నమెంట్ స్కూల్లో చెప్పే టీచర్ విధానం కానీ ప్రైవేట్ స్కూల్లో ఉండదని నా భావన ఖచ్చితంగానే. అది కూడా మనం పేరెంట్స్ కి మోటివేట్ చేసుకుని మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు లోకేష్ గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ ఉండాలి, దాంట్లో చదివిన ప్రతి వ్యక్తికి కూడా ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా మన నిర్ణయాలు తీసుకోవాలని చేసే ఎడ్యుకేషనల్ మినిస్టర్ మనకు దొరికాడు కాబట్టి దానికి సపోర్ట్ చేస్తూ మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. భావితరాల భవిష్యత్తుని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సలహా తెచ్చుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విషయాలకి చాలా బాధ అనిపించింది నాకు. ఏంటంటే మేము నెలంతా తోలుకున్నా సరే 7,000 నుంచి 9,000 సంపాదన వస్తుంది, అంతకన్నా రాదు. మరి ఎందుకున్నారు ఈ ఫీల్డ్లో మీరు? సార్ మేము దీంట్లో కూడా డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నాం, పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నాం, కానీ అలవాటు అయిపోయింది మాకు ఆటో. ఇంకో దారి లేదు. మళ్ళీ ఫ్రీ బస్ ఒకటి ఇచ్చారు అంటే దాని సమస్య ఏంటంటే పెద్ద సమస్య ఉండకపోవచ్చు అండి ఫ్రీ బస్సు వల్ల. ఎందుకంటే సైడ్ రోడ్ నుంచే మాకు ఎక్కువ భాగాలు ఉంటాయి కాబట్టి మెయిన్ రోడ్ లో కొంచెం ఉంటుంది ఇబ్బంది. అందుకనే వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచనతో అసలు మన కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఆటోలు ఉన్నాయని లిస్ట్ తెప్పించుకుంటే 1,784 ఆటోలు ఉన్నాయి మన కాన్స్టిట్యున్సీలోనే. వాళ్ళందరికీ కూడా నిన్నటితోటి గోపాలం ఇచ్చిన దాంతో 2,000 మందికి పైగా మనం వాళ్ళకి బియ్యం ఇవ్వడం జరిగింది జ్యోతిలెవరు ఫౌండేషన్ ద్వారా. అలాగే ఇప్పుడే చెప్పారు అన్న క్యాంటీన్ ఒక నెలలోనో 2 నెలల్లోనో గవర్నమెంట్ దానికి వెళ్ళిపోతుంది. హాస్పిటల్లో మనం భోజనం పెట్టాలి ఫౌండేషన్ ద్వారా. హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లకి అక్కడ హాస్పిటల్లో పెడతారు. బయట వాళ్ళకు తోడ వచ్చిన తల్లిదండ్రులు కానీ అటెండెన్స్ కానీ ఒక 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా మనం హాస్పిటల్లో భోజనం పెట్టాలి అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రోజు ఆ భోజనాన్ని రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ చేసి ఆ భోజనాన్ని కూడా ఖచ్చితంగా ఫౌండేషన్ ద్వారా రేపటి నుంచి స్టార్ట్ చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ ఫౌండేషన్ ఏదో రాజకీయ పరంగానో ఒకటి చేస్తే మాకు ఉపయోగపడుతుందనో కాదు. ఈ రోజున్న ఆనందం 23 మంది సెలెక్ట్ అయ్యారన్న ఆనందం
నా గుండెల్లో చాలా ఉప్పొంగుతుంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పే ఆనందం కాదు, నిజంగా 23 కుటుంబాలు ఫౌండేషన్ ద్వారా ఉద్యోగం సంపాదించి కొన్ని వందల మంది జీవితాలను తీర్చిదిద్ది, కొన్ని వేల మంది జీవితాలు తీర్చిదిద్దే విధంగా ఆ బాధ్యత తీసుకునే వ్యక్తులుగా మీరు. ఎందుకు చెప్తున్నానంటే ఒక యువతని మలచాలి, ఒక యువత ఉన్నత స్థాయికి రావాలి అంటే ఎచ్చు మీ చేతిలోనే ఉంటుంది, మీరు చెప్పే విధానంలో ఉంటుంది, మీరు తీసుకునే నిర్ణయాల్లో ఉంటుంది. వాడు అందరూ కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది వాళ్ళలోనే, ఎవరో టాలెంట్ లేని మా వ్యక్తులు కాదు. ఈరోజు మీరు సాధించారు, సాధించలేకపోయిన వాళ్ళు 1 మార్కులోని 1/2 మార్కులోని పోయిన వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉంటారు. అదృష్టం కూడా తోడు రావాలి, మీ కష్టంతో పాటు అదృష్టం తోడు రావాలి. సోదరుడు అన్నాడు మొన్న 0.3% లో ముందే అటెంప్ట్ లో పోయిందన్నారు. విషయాలకి చాలా బాధ అనిపించింది నాకు. ఏంటంటే మేము నెలంతా తోలుకున్నా సరే 7,000 నుంచి 9,000 సంపాదన వస్తుంది, అంతకన్నా రాదు. మరి ఎందుకున్నారు ఈ ఫీల్డ్లో మీరు? సార్ మేము దీంట్లో కూడా డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నాం, పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నాం, కానీ అలవాటు అయిపోయింది మాకు ఆటో, ఇంకో దారి లేదు. మళ్ళీ ఫ్రీ బస్ ఒకటి ఇచ్చారు అంటే దాని సమస్య ఏంటంటే పెద్ద సమస్య ఉండకపోవచ్చు అండి ఫ్రీ బస్సు వల్ల. ఎందుకంటే సైడ్ రోడ్ల నుంచే మాకు ఎక్కువ బేరాలు ఉంటాయి కాబట్టి మెయిన్ రోడ్ లో కొంచెం ఉంటుంది ఇబ్బంది. అందుకనే వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచనతోటి అసలు మన కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఆటోలు ఉన్నాయని లిస్ట్ తెప్పించుకుంటే 1784 ఆటోలు ఉన్నాయి మన కాన్స్టిట్యున్సీలోనే. వాళ్ళందరికీ కూడా నిన్నటితోటి గోపాలం ఇచ్చిన దాంతో 2,000 మందికి పైగా మనం వాళ్ళకి బియ్యం ఇవ్వడం జరిగింది జ్యోతిలెవరు ఫౌండేషన్ ద్వారా. అలాగే ఇప్పుడే చెప్పారు అన్న క్యాంటీన్ ఒక నెలలోనో 2 నెలల్లోనో గవర్నమెంట్ దానికి వెళ్ళిపోతుంది, హాస్పిటల్లో మనం భోజనం పెట్టాలి ఫౌండేషన్ ద్వారా. హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లకి అక్కడ హాస్పిటల్లో పెడతారు, బయట వాళ్ళకు తోడ వచ్చిన తల్లిదండ్రులు కానీ అటెండెన్స్ కానీ ఒక 50 మంది ఉంటారో 100 మంది ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం హాస్పిటల్లో భోజనం పెట్టాలి అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రోజు ఆ భోజనాన్ని రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ చేసి ఆ భోజనాన్ని కూడా ఖచ్చితంగా ఫౌండేషన్ ద్వారా రేపటి నుంచి స్టార్ట్ చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ ఫౌండేషన్ ఏదో రాజకీయ పరంగానో ఒకటి చేస్తే మాకు ఉపయోగపడుతుందనో కాదు. ఈ రోజున్న ఆనందం 23 మంది సెలెక్ట్ అయ్యారన్న ఆనందం నా గుండెల్లో చాలా ఉప్పొంగుతుంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పే ఆనందం కాదు, నిజంగా 23 కుటుంబాలు ఫౌండేషన్ ద్వారా ఉద్యోగం సంపాదించి కొన్ని వందల మంది జీవితాలను తీర్చిదిద్ది, కొన్ని వేల మంది జీవితాలు తీర్చిదిద్దే విధంగా ఆ బాధ్యత తీసుకునే వ్యక్తులుగా మీరు. ఎందుకు చెప్తున్నానంటే ఒక యువతని మలచాలి, ఒక యువత ఉన్నత స్థాయికి రావాలి అంటే ఎచ్చు మీ చేతిలోనే ఉంటుంది, మీరు చెప్పే విధానంలో ఉంటుంది, మీరు తీసుకునే నిర్ణయాల్లో ఉంటుంది. వాడు అందరూ కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది వాళ్ళలోనే, ఎవరో టాలెంట్ లేని మా వ్యక్తులు కాదు. ఈరోజు మీరు సాధించారు, సాధించలేకపోయిన వాళ్ళు 1 మార్కులోని 1/2 మార్కులోని పోయిన వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉంటారు. అదృష్టం కూడా తోడు రావాలి, మీ కష్టంతో పాటు అదృష్టం తోడు రావాలి. సోదరుడు అన్నాడు మొన్న 0.3% లో ముందే అటెంప్ట్ లో పోయిందన్నారు. తోటి ఆ రోజు నేను ఫౌండేషన్ తీసుకోవడం జరిగింది. ఆ ఫౌండేషన్ ద్వారా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న మాక్సిమం స్కూల్స్ అన్నింటికి కూడా రమారమి 3,000 నుంచి 4,000 బల్లలు ఇచ్చాను, నేను ఫ్యాన్స్ ఇచ్చాను, టేబుల్స్ ఇచ్చాను, అన్ని ఇచ్చాను. ఇంకోటి కూడా నాకు కోరిక కింద ఉండిపోయింది ఆ రోజు. అసలు ఫౌండేషన్ 2 విషయాల్లో స్టార్ట్ చేశాను. ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి పెట్టాలనే ఒక ఆలోచనతో ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టడానికి పెద్ద సమస్య కాదు నాకు. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టడానికి ఆర్థికంగా నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు వరకు నేను ఏం చేసినా నా వెనక చాలా మంది సపోర్టివ్గా చాలా ఇదిగా సపోర్ట్ చేస్తూ ఈ రోజు వరకు కూడా అన్ని విధాల సపోర్ట్ చేశారు. కానీ అది ఎందుకు ఆలోచనలో నన్ను వెనక పెట్టడం జరిగిందంటే
ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ తీసుకుంటే అక్కడ పాపం పనులు కూడా చేసుకోలేని ముసలి వాళ్ళ దగ్గర నుంచి అక్కడికి తల్లిదండ్రులు వాళ్ళు పిల్లలు దూరమైన వాళ్ళు వీళ్ళందరూ వస్తారు. వాళ్ళని అంతే ప్రేమగా చూసుకునే అటెండెన్స్ దొరక్క వాళ్ళకి ఆ దొరికిన రోజున ఖచ్చితంగా నేను ఆ ఓల్డేజ్ హోమ్ అతి తొందరలోనే స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను అలాగే పెళ్లి కానుక చాలా సాహసోపకరమైన నిర్ణయం ఇది. నియోజకవర్గంలో ఎవరు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే వాళ్ళకి 20,000 రూపాయలు ఇద్దామని ఆ రోజు ఎలక్షన్ ముందు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని కొన్ని రోజులు నా తండ్రి గారు ఆ నిర్ణయాన్ని ఆపడం జరిగింది, అనౌన్స్ చేయకుండా. నేను ఆపడం అంటే మామూలుగా మాట ఇచ్చేసి ఏదో ముందుకు వెళ్ళిపోదామని కాకుండా ఒక బుక్లెట్ లాగా పాంప్లెట్ లాగా ఒక కొట్టించాను నేను, బ్రోచర్. అది మీ దగ్గర ఒకటి నా దగ్గర ఒకటి పెట్టుకుని అది ఏం కావాలి, పెళ్లి కానుక కావాలా ఏం కావాలని దాంట్లో ఒక దీన్ని తీసుకుని అది కొట్టించడం జరిగింది. దాన్ని ఇంకా నువ్వు బయటికి ఇవ్వకు అని ఆపడం జరిగింది. ఎందుకు అని ఆలోచిస్తే ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే మనం ఏ విధమైన ప్రాణం పోయినా సరే వెనక్కి తగ్గకూడదు, అప్పుడే ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి అని ఆపడం జరిగింది. దాన్ని నేను ఎలా చేయగలనని నేను 1కి 10 సార్లు ఆయన కన్విన్స్ చేసిన రోజున సరే గుడ్ నువ్వు ముందుకెళ్ళు అన్నప్పుడు దాన్ని ఆ నిర్ణయం తీసుకుని ఈ రోజుకి నేను 250 మందికి ఇచ్చాను. మళ్ళీ అతి తొందరలో ఒక వారం 10 రోజుల్లో ఇంకో 250 మందికి రెడీగా ఉన్నాయి. ఆ చెక్కులు కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ 5 సంవత్సరాల్లోనే కూడా నా 5,000 నుంచి 7,000 మందికి టార్గెట్ గా పెట్టుకుని ఆ పెళ్లి కానుకకి నేను పూర్తి చేయడానికి రెడీగా ఉన్నాను. అలాగే అన్నా క్యాంటీన్ మాకు పార్టీ నుంచి ఒక ఆదేశాలు ఈ విద్యాదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు థ్యాంక్ యూ తప్ప ఇంకేం చెప్పలేను. ఫ్యూచర్ లో ఏమైనా చేయాలనుకున్నా సరే తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సార్. కొబ్బరి నుంచి వచ్చాను, ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ శాసనసభ సభ్యులు ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. నాకు ముఖ్యంగా చెప్పాల్సింది ఫ్యాకల్టీ గురించి. స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీని తీసుకొచ్చారు, చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించారు. అండ్ మన దివ్యప్రభ చెప్పినట్టు జస్ట్ పెట్టి వదిలేకుండా గర్ల్స్కి ఎస్పెషల్లీ గోపురం నుంచి వచ్చిన మాకు బస్ ఫెసిలిటీ కానీ పోలీస్ ప్రొటెక్షన్ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇంటికి చేరుకున్నామా లేదా అని మళ్ళీ చెక్ చేసుకోవడం కానీ ఇదంతా మాకు చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. అండ్ మెయిన్ అందరూ చెప్పినట్టు ఫుడ్ అండి. ఫుడ్ చాలా చాలా బాగుంది. మన అంబిక చెప్పినట్టు బాగా చదువుకునేటప్పుడు బాగా బ్రెయిన్ పెట్టి చదువుకునేటప్పుడు మనకి ఫుడ్డే రిలాక్సేషన్. సో అంత మంచి ఫుడ్ పెట్టిన మరి మేడం గారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా నాన్నగారి పేరు రాంబాబు, మా అమ్మగారి పేరు మణి, మాది జగంపేట. మా నాన్నగారు పువ్వులు అమ్ముతారు. నవీన్ సార్కి, నెహ్రూ సార్కి, మణి మేడంకి థ్యాంక్ యూ సో మచ్. నేను వీళ్ళ ఫౌండేషన్లోని ఎగ్జామ్స్ రాసేదాన్ని. కోచింగ్ తీసుకున్న తర్వాత బుక్స్ తీసుకొని వాటితో పాటు మెయిన్ ఏంటంటే ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్లో నాకు 10 మార్కులు వస్తాయి, సెకండ్ ఎగ్జామ్లో 11 మార్కులు రావాలి, తర్వాత 12 మార్కులు. అంటే ఫెయిల్ అవుతాం కానీ స్టెప్ బై స్టెప్ పెరగాలని చెప్పి నవీన్ సార్ చెప్పారు. మిస్టేక్స్ చేయండి కానీ చేసిన మిస్టేక్స్ నుంచి మీరు నేర్చుకోండి అని చెప్పారు. ఆ నేర్చుకున్న ద్వారా నేను ఇక్కడ ఇలా నిలబడి ఉన్నాను. థ్యాంక్ యూ సార్. స్త్రీ అనేది ఉమెన్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ ఉమెన్ ఎడ్యుకేషన్ కి ఫస్ట్ ముందడిగేసింది సావిత్రిబాయి పూలే గారు. దాని తర్వాత ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దానికి ముందడిగేసింది డాక్టర్ సీతమ్మ గారు. ఈ రెండు కలిపి మన మణి మేడం గారు మాకు విద్యాదానం, అన్నదానం రెండు కలిపి నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందించి మమ్మల్ని విజేతలుగా నిలబెట్టినందుకు మణి మేడం గారికి, నెహ్రూ గారికి, నవీన్ సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్విఎస్ అప్పలరాజ్ గారు మా జగ్గంపేట నుంచి నన్ను ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గౌరవనీయులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి, అలాగే కాకినాడ జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ నవీన్ గారికి, అలాగే పూర్ణమ్మ మనమ్మ గారికి, హృదయ, అలాగే అందరూ పెద్ద నాయకులందరికీ కూడా పేరు పేరున
నా నమస్కారాలండి. జ్యోతిలా నెహ్రూ ఫౌండేషన్ స్థాపించడం చిన్నదే కానీ దాని లక్ష్యం చాలా పెద్దది. అలాగే ఏదో పెట్టామని కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అడుగడుగునా వెంట ఉంటూ వాళ్ళ యొక్క సక్సెస్ సాధించడానికి వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో శ్రమకు వచ్చి ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా అనునిత్యం సపోర్టివ్గా ఉండి ఇంత సక్సెస్ సాధించడానికి ఇక్కడ ఉన్న 23 మంది కాదండి, వాళ్ళ యొక్క ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీలో ఒక టీచర్ వచ్చారంటే ఆ ఫ్యామిలీ అంతా కూడా ఎంతో సంతోషిస్తుంది. అలాగే జగ్గంపేటలో ఈ నియోజకవర్గంలో ఇంతమంది వచ్చారు. ఇంకా రాను కూడా ఈ ఫౌండేషన్ మంచిగా దినదినాభివృద్ధి చెందుతూ అలాగే మనందరికీ కూడా మన జ్యోతిలా నెహ్రూ గారికి, నవీన్ గారికి, వీళ్ళందరికీ కూడా భగవంతుడు ఆరోగ్యాలు ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయించాలని చెప్పేసి వారి ద్వారా మనందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న జ్యోతిలా నెహ్రూ గారికి, జ్యోతిలా మన మేడం గారికి, జ్యోతిలా నవీన్ గారికి నా పాదాభివందనాలు. వేదిక మీద ఉన్న నాయకులందరికీ, మా ఇన్ఛార్జ్ సార్లందరికీ నమస్కారములు. సీఎం అయిన తర్వాత మన ఏపీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం మన డిఎస్సీ మీద పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. సరే నోటిఫికేషన్ ఇచ్చేస్తాం అని అనౌన్స్ చేసి వదిలేస్తే మన పార్టీ ఇచ్చేస్తుంది కదా అని చాలా ఈజీగా తీసుకోవచ్చు. కానీ నెహ్రూ గారు లేదు, మన నియోజకవర్గం పిల్లలందరికీ ఫ్రీ కోచింగ్ ఇచ్చి అందరికీ విద్యను అందించాలి, ఫ్రీగా అందించాలనుకోవడం ఆ థాటే బిగ్ థింగ్. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా బిగ్ థింగ్. థ్యాంక్ యూ సార్. ఈ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా మన నియోజకవర్గంలో ఉన్న పేద విద్యార్థులందరికీ మిక్స్ కోచింగ్ ఇచ్చారు. సరే ఫ్రీ కోచింగే కదా, నార్మల్ లోకల్ టీచర్స్ ని పెట్టి చెప్పించవచ్చు అనుకోవచ్చు. బట్ మన 2 స్టేట్స్ లోనే బెస్ట్ టీచర్స్ ని, బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చారు. అంటే ఫ్యాకల్టీని ఇచ్చేసాం వాళ్ళు చెప్పుకుంటారని కాకుండా నెహ్రూ గారు, నవీన్ గారు, మణి మేడం గారు, మేడం వాళ్ళందరూ వచ్చి రెగ్యులర్ గా విజిట్ చేసి ఎలా చెప్తున్నారు, అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఫ్యాకల్టీ బాగోకపోతే మాకు చెప్పండి, నేను చేంజ్ చేసి ఇంకా మంచి ఫ్యాకల్టీని తీసుకొస్తాను. ఎప్పుడు మన అంకల్ ఉన్నారు సార్ వాళ్ళు, ఓకే సార్ని తీసుకొచ్చేసాం అయిపోయిందని వదిలేకుండా ఎవ్రీడే మాకు ఫుడ్ పెట్టేవారు. అంటే ఒక బెస్ట్ హోటల్ నుంచి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి మంచిగా ఫుడ్ పెట్టేవారు. నా కోసం ఇన్ఛార్జీలు పెట్టారు. సార్ వాళ్ళు ఎప్పుడు సపోర్టివ్గా ఉండేవారు. లైక్ మేము ఎక్కడైనా స్కోర్ తక్కువ చేసినా, మేము ఒక రోజు రాకపోయినా మాకు కాల్స్ వచ్చాయి అనమాట. లైక్ కార్పొరేట్ కాలేజెస్ ఎలా తీసుకెళ్తారు, ఒక రోజు రాకపోతే కాల్ చేయడం, సార్ వాళ్ళు కాల్ చేసి మాకు చాలా సపోర్ట్ చేసేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా వెనకాలే ఉండి 6 months మమ్మల్ని నడిపించినందుకు. అండ్ లేడీస్ వస్తున్నాం, హౌస్ వైఫ్స్ వస్తున్నారు, లేట్ అయిపోతుంది, లైక్ రోడ్ మీద నుంచోవాలి, అక్కడ బస్ కూడా ఆపేవారు కాదు. సార్ అయితే ఒక రోజు వచ్చి ఆర్టీసీ బస్ ఆపి వాళ్ళకి చెప్పి మాకు బస్ షెల్టర్ అక్కడ రెడీ చేసి విత్-ఇన్ 1 week లో ఒక బస్ షెల్టర్ రెడీ అయిపోయింది. మా కోసం ఇద్దరు పోలీసులు ఉండేవారు. సార్ చెప్పడం వల్ల పోలీసులు వచ్చి మేము ఎక్కే వరకు మా కోసం అక్కడే ఉండి మేము వెళ్ళిన తర్వాత వెళ్ళేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఫిట్ ఉండడం అనే కాకుండా మా కోసం కేర్ పట్టుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈవినింగ్ ఇంటి దగ్గర చదువుకోవడానికి తప్పదు కొంతమందికి. సో ఈవినింగ్ కూడా రీడింగ్ క్లాసెస్ అక్కడే పెట్టి ఈవినింగ్ 8 అయిపోతుంది, 9 అయిపోతుంది, బస్సులు పోవడం జరిగి రూట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ ఉమెన్. సో మాకు విడిగా స్పెషల్ బస్సులు పెట్టించి ఇంటి వరకు డ్రాప్ చేయించేవారు. ఇలాంటి ఒకటి కాదు, మా కోసం ప్రతి చిన్నదానికి చాలా కేర్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము మా పేరెంట్స్ కి ఎంత రుణపడి ఉంటాము, మీకు అంతే రుణపడి ఉంటాము. ఇలాంటి కార్యక్రమం ఇంకా చేసి అలాంటి పేద విద్యార్థులకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.